నమస్కారం. మన సనాతన ధర్మం కేవలం పూజలే కాదు, మన జీవిత సమస్యలకు పరిష్కారాలను కూడా చూపిస్తుంది. పెళ్లైన ప్రతి జంట కోరుకునేది ఒక్కటే, తమ వంశాన్ని నిలబెట్టే వారససుడు కావాలని. అమ్మా అని పిలిపించుకోవాలని ఏ స్త్రీకి ఉండదు? నాన్న అని పిలిచేచే బిడ్డ కోసం ఏ తండ్రి ఎదురుచూడడు? కాని మారుతున్న కాలం, మారిన జీవనశైలి లేదా జాతకరీత్యా ఉన్న దోషాల వల్ల చాలామంది దంపతులకు ఈ సంతానభాగ్యం ఆలస్యమవుతోంది. ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగినా, ఎన్నో మందులు వాడినా ఫలితం లేక మానసికంగా కుంగిపోతున్నారు. అలాంటి వారి కోసమే మన ఋషులు అందించిన అద్భుతమైన వరం పుత్రగణపతి వ్రతం. మనం వినాయక చవితిని భాద్రపద మాసంలో ఘనంగా చేసుకుంటాం. కాని సరిగ్గా దానికి 6 నెలల తర్వాత వచ్చే మరో చవితి విశిష్టత చాలామందికి తెలియదు. అదే ఫాల్గుణ శుద్ధ చవితి. దీనినే పుత్రగణపతి పర్వదినం అని పిలుస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుడు మన వంశాభివృద్ధికి ఉన్న అడ్డంకులను కూడా తొలగిస్తాడు. మరి ఈ వ్రతం వెనుక ఉన్న ఆ పురాణగాథ ఏమిటి? ఆ రాజు ఎవరు? ఆయనకు గణపయ్య ఎలా అనుగ్రహించాడు? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అనగనగా కృతవీర్యుడు అనే ఒక గొప్ప మహారాజు ఉండేవాడు. ఆయన పాలనలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేవాడు. ధనధాన్యాలకు లోటులేదు, శత్రువుల భయం లేదు. కాని ఆ రాజురాణి ముఖంలో మాత్రం ఎప్పుడూ ఒక తెలియని విషాదం ఉండేది. కారణం, ఆ అంతఃపురంలో చిన్నపిల్లల కేరింతలు లేవు. ఆ దంపతులకు వివాహమై ఎన్నో ఏళ్లు గడిచినా సంతానం కలగలేదు. పుత్రకామేష్ఠి యాగాలు చేశారు, ఎన్నో తీర్థయాత్రలు చేశారు, ఆయుర్వేద వైద్యం చేయించుకున్నారు. కాని ఏదీ ఫలించలేదు. మా తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు పాలించాలి? మాకు తలకొరివి పెట్టే వారసుడే లేడా? అని ఆ దంపతులు నిత్యం కన్నీరు మున్నీరుగా విలపించేవారు. అలాంటి సమయంలో ఒకరోజు వారి రాజ్యానికి దేవఋషి నారదుడు విచ్చేశాడు. నారదుని రాకతో రాజుగారి ఆనందానికి అవధులు లేవు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, అతిథి మర్యాదలు చేసి తమ మనస్సులోని బాధను వెళ్లకక్కారు. మహర్షి, మాకు అన్నీ ఉన్నాయి కాని అనుభవించడానికి వారసుడు లేడు. మా జాతకంలో ఏ దోషం ఉందో మాకు తెలియదు. దయచేసి మాకు ఏదైనా మార్గం చూపించండి అని వేడుకున్నారు. అప్పుడు నారద మహర్షి తన దివ్య దృష్టితో వారి జాతకాన్ని పరిశీలించాడు. వారి పూర్వజన్మ కర్మలను గమనించిన నారదుడు ఇలా అన్నాడు: రాజా, విచారించకు. సకల విఘ్నాలకు అధిపతి, ఆదిపూజ్యుడు అయిన ఆ గణనాథుని శరణువేడు. ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష చవితి రోజున పుత్రగణపతి వ్రతం ఆచరించు. ఆ బాలగణపతిని భక్తితో పూజిస్తే నీకు తప్పకుండా వంశోద్ధారకుడు కలుగుతాడు అని ఉపదేశించాడు. నారదుని మాటమీద నమ్మకంతో ఆ రాజు మరియు రాణి ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఎంతో నిష్ఠతో వ్రతాన్ని ఆచరించారు. గణపతిని షోడశోపచారాలతో పూజించారు. వారి భక్తికి మెచ్చిన లంబోదరుడు వారికి సంతాన ప్రాప్తిని ప్రసాదించాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే వారికి ఒక తేజోవంతుడైన పుత్రుడు జన్మించాడు. ఇదే ఈ వ్రతం యొక్క గొప్పతనం. మరి ఇంతటి శక్తివంతమైన వ్రతాన్ని మనం ఎలా ఆచరించాలి? ఇది చాలా సులభం, కాని నియమం ముఖ్యం. ముందుగా ఫాల్గుణ శుద్ధ చవితి రోజున, సాధారణంగా ఇది మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది, ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఇంటిని, పూజాగదిని శుభ్రం చేసుకుని ఒక పీటపై బియ్యం పోసి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానిపై గణపతి ప్రతిమను లేదా పసుపుతో చేసిన గణపతిని ముంచాలి. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, వీలైతే బాలగణపతి ఫోటో లేదా విగ్రహం ఉంటే ఇంకా మంచిది. గణపయ్యకు ఎరుపు రంగు మందారపూలంటే చాలా ఇష్టం. అలాగే గరికను తప్పనిసరిగా సమర్పించాలి. నైవేద్యంగా ఉండ్రాళ్ళు, కుడుములు, చెరుకు ముక్కలు, అరటిపండ్లు నివేదించాలి. అన్నింటికంటే ముఖ్యం సంకల్పం. భార్యాభర్తలు ఇద్దరూ పక్కపక్కన కూర్చుని చేతిలో అక్షతలు తీసుకుని, స్వామీ, మా గర్భదోషాలను తొలగించు, మాకు సత్సంతువును ప్రసాదించు
అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. పూజ పూర్తయ్యాక ఆ అక్షతలను తలపై వేసుకుని ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ రోజు రాత్రి సాత్విక ఆహారం తీసుకోవడం లేదా ఉపవాసం ఉండటం శ్రేయస్కరం. శాస్త్రీయంగా చూసినా మనం పాజిటివ్గా ఆలోచిస్తూ దైవశక్తిని నమ్మినప్పుడు మనలో ఒత్తిడి తగ్గి మంచి హార్మోన్లు విడుదలవుతాయి. అది సంతాన సాఫల్యానికి ఎంతో దోహదపడుతుంది. వైద్య ప్రయత్నాలకు తోడుగా ఈ దైవ ప్రయత్నం కూడా చేసి చూడండి. నమ్మకంతో చేసే ఏ పనీ వృధాపోదు. ఆ బాలగణపతి అనుగ్రహంతో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులందరి కోరిక నెరవేరాలని, మీ ఇల్లు కూడా చిన్నారి పాదాల సవ్వడితో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎంతో మందికి ఉపయోగపడే ఈ విషయాన్ని మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం గం గణపతయే నమః. స్వస్తి.